దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి, దేవుని దయని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్యము వినే ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాల్లో ఉన్నాం. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, ప్రపంచ పరిస్థితులు, వాక్య నెరవేర్పు దినాల్లో మనం ఉన్నాం. దేవుని చిత్తమైతే వాక్య నెరవేర్పులు, ప్రవచన నెరవేర్పులు అంశాలు వేరేగా ధ్యానం చేద్దాం. ఏతావాత ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితులన్నింటిని బట్టి యేసు రాకడ సమీపిస్తున్న దినాల్లో ఉన్నాం. ఈ రాకడ దినాల్లో వాక్యము కూడా ప్రస్తుతం అతివృష్టిలో ఉంది. వాక్యము కరువయ్యే రోజులు కూడా వస్తాయి. ప్రస్తుతం అతివృష్టి. యూట్యూబుల్లో ఎన్నో ప్రసంగాలు, ఎంతోమంది, ఒక విధంగా చెప్పాలంటే దర్శనం ఉన్నవారు, దర్శనం లేనోళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు, అసలు చాలా సంతోషపడాలా దుఃఖపడాలో తెలియని పరిస్థితుల్లో విపరీతమైన బోధలు అధికమైపోయిన రోజుల్లో విన్నాం. విశ్వాసులు ఇటు నుంచి ఒక రకమైన బోధ, ఇటు నుంచి ఈ చెవులోంచి ఇంకో రకమైన బోధ, ఏది సత్యమైందో, ఏది అసలైందో, ఏది వాక్యానుసారమో తెలుసుకోలేని కన్ఫ్యూజన్ అయిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, అసలు నువ్వు ఏ విధమైన బోధ వింటున్నావో దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడింది. మంచి దినాల్లో వారికి అనుకూలమైన బోధకులను పోగు చేసుకునే జనాలు కూడా ఉన్నారు. నువ్వు అందులో చేరక ఎలాంటి బోధ వింటున్నావు అనే దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడింది. అందుకే నేను ఈరోజు ఏ బోధ వినుచున్నావు, నీనివే ప్రజల యొక్క జీవితాన్ని మీ ముందు పెడతాను. చాలా క్లుప్తంగా చిన్న వర్తమానం. నినివే ప్రజలు దుర్మార్గులని, దుష్టులని, దేవునికే కోపం తెప్పించేంత చెడిపోయారని, అంత శాంతమూర్తికే అంత కోపం వచ్చేంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దేవునికి కోపం వచ్చింది. దేవుడు వారిని నాశనం చేసేద్దాం అనుకున్నాడు. అప్పుడు వారి దగ్గరికి యోనా ప్రవక్తను పంపించారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం చదువుకుంటే, మీరు మళ్ళా మారు మనసు పొందితే, జీవితాన్ని మార్చుకుంటే మిమ్మల్ని క్షమిస్తానని కూడా వర్తమానం లేదు. 40 రోజులు టైం పెట్టేశాడు. కొంతమందికి అయితే రాబోతుంది శ్రమ అని చెప్పాడు. వీళ్ళకైతే 40 రోజుల్లో మీరు నాశనం అయిపోతున్నారు అని బోధ, యోనా బోధ వాళ్ళు విన్నారు. యోనా బోధ విన్నారు. యోనా దేవుడు పంపిన ప్రవక్త. యోనా దేవుడు చెప్పమన్నది చెప్పిన ప్రవక్త. వినసొంపుగా, లేకపోతే ప్రజలను ఆకర్షణీయంగా, ఏం పర్వాలేదులే అని చెప్పలేదు. దేవుడు ఏది సూటిగా చెప్పమన్నాడో అది సూటిగా చెప్పాడు యోనా. దేవుడు పంపిన ప్రవక్త, దేవుడు చెప్పమన్నది చెప్పిన ప్రవక్త. ఆయన మాట విన్నారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం చదువుకోండి. ఆయన ప్రసంగం ఒక్కరోజంతా చెప్తే విని, నమ్మి, విశ్వసించి, ఉపవాసం ఉండి, జీవితాలు దిద్దుకొని, దుర్మార్గం విడిచిపెట్టి, బలత్కారం మానుకొని వారి జీవితాలు దిద్దుకోవడం ద్వారా 3వ అధ్యాయము యోనా 3:10 వచ్చేసరికి, దేవుడు చేయుదునన్న కీడు చేయక మాని పశ్చాత్తాపతుడే వాళ్ళని కాపాడాడు. వారు బ్రతికారు. అసలు సావాల్సిన వాళ్ళు బ్రతికారు యోనా బోధ విని. కొన్ని సంవత్సరాలు, మేబీ 100-150 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇదే నినివే ప్రజలు, ఈ నినివే ప్రజలే మరొకడు బోధ విన్నాడు. వాడి పేరు మనకు తెలీదు, కానీ వాడి సబ్జెక్ట్ ఏంటో చెప్పనా? వ్యర్థమైన బోధ. నినివే ప్రజల యొక్క 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటే, నహూము గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటే, మీలో అనగా నినివే ప్రజల్లోనే ఒకడు బయలుదేరి దేవుడు చెప్పమన్నది కాక, వాక్యము కాక, ధర్మశాస్త్రము కాక, ప్రయోజనమైనది కాక, వ్యర్థమైన బోధ. అంటే అందులో గ్రీకులో ఎలాగుంది, హిబ్రూలో ఎలాగుంది, దాని అర్థం నానా అర్థాలు ఎలాగున్నాయి అని మనుషులకి సరిచేసే వ్యర్థమైన బోధ అంటే ఏంటి? అందులో ఏముండదు తెలుసా? వ్యర్థమైన బోధలో మారు మనసు కూర్చుండదు. అయ్యా ప్రజలారా మారు మనసు పొందండి అని చెప్పడు, రక్షణ పొందండి అని చెప్పడు, పరిశుద్ధంగా జీవించండి అని చెప్పడు, యేసయ్యను ప్రేమించండి అని చెప్పడు, శత్రువును క్షమించండి అని చెప్పడు,
తగ్గించుకొని బ్రతకండి అని చెప్పడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండండి అని చెప్పడు, నీతిగా బ్రతకండి అని చెప్పడు, యథార్థంగా బ్రతకండి అని చెప్పడు, ఇతరుల క్షేమము కోరండి అని చెప్పడు, సహించండి అని చెప్పడు, సరి చేసుకోండి అని చెప్పడు. దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వడు, ఇస్తాడు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడని మనుషులను సరిచేసి బుద్ధి చెప్పి గద్దించి మేలు చేసే బోధ ఉండదు. వ్యర్థమైన బోధ అంటే ఏముంటుంది? నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వేం చేసినా పర్వాలేదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఎవరు ఉన్నతమైన ఎవరు సంపూర్ణ కాదు, నువ్వెలా ఉన్నా పర్వాలేదని మనుషులకు ఇంపైన, మనుషులకు ఆ గ్రంథంలో అలాగుంది. వండర్స్ ఉన్నాయి, బ్లండర్స్ చెప్తున్నారు. కొంతమంది వండర్స్ అంటున్నారు, బ్లండర్స్ అంటున్నారు. వారికి నోటికి తోసిన వ్యాఖ్యానం, వారికి నచ్చినటువంటి వ్యాఖ్యానం, ప్రజలకు ఇంపైన మాటలు చెప్పి వ్యర్థమైన బోధ. నహూము గ్రంథంలో వ్యర్థమైన బోధ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వ్యర్థమైన బోధ వినడం వలన ఏం జరిగిందంటే నహూము గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో నాశనమైపోయారు. యోనా 3:10లో దేవుడు చెప్పిన బోధ విని, దేవుడు పంపిన ప్రవక్త బోధ విని నాశనం కావాల్సిన వాళ్ళు బ్రతికారు. నహూము 3:15లో, నహూము గ్రంథం 3:15లో వ్యర్థమైన బోధ విని, మేలు చేయని, సరి చేయని, బుద్ధి చెప్పని, గద్దించని, నీ లోటు లేకపోతే నీ పొరపాటు ఎత్తి చూపని, అనుకూలంగా ఉండే బోధ విని వ్యర్థమైన సబ్జెక్టులన్నీ, అక్కలేని సబ్జెక్టులన్నీ పెట్టుకొని నానార్థాలు తీసుకొని ఇలాంటి వ్యర్థమైన బోధ విన్న ఈ ప్రజలు నహూము గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో యోనా బోధ విని బ్రతికిన ఈ ప్రజలు వ్యర్థమైన బోధ విని నాశనం అయిపోయారు. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో చిన్న మాట మిమ్మల్ని హెచ్చరిస్తాను. నువ్వు ఏ విధమైన బోధ వింటున్నావు? ఏ బోధ వినటానికి ఇష్టపడుతున్నావు? నేను గద్దించారని, నిన్ను బుద్ధి చెప్పారని, నువ్వు చేస్తున్న తప్పు ఎత్తిపెట్టారని, తిరుగుబాటు చేసి నీకు అనుకూలమైన, నీకు ఇష్టమైన, నీకు నచ్చిన, నిన్నేమి నొప్పించకుండా, నిన్నేమి కష్టపెట్టకుండా, నిన్నేమి సరి చేయకుండా చెప్పే మాటల వైపు విని ఆ బోధ విన్నామంటే జీవితంలో బ్రతకాల్సి నువ్వు నాశనం అయిపోతావు. బుద్ధి చెప్పే వాక్యం నువ్వు వింటే నాశనం కావాల్సి నువ్వు బ్రతుకుతావు. ఏ బోధ వింటున్నావో పరిశీలన చేసుకో. దేవుని సేవకుడు పంపిన సేవకుడు, దేవుడు పంపిన సేవకుడు, దేవుడు చెప్పిన బోధ వింటే నువ్వు దీవించబడతావు. దైవజనుని యొక్క, దేవుని పంపిన సేవకుని మాట విని, వర్తమానం విని, అది వినసొంపుగా లేకపోయినా మన జీవితాలు సరి చేసుకొని నాశనం కావాల్సిన మనం బ్రతుకుదాం. దేవుడి కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.